నానా ఏంటమ్మా నా ఉంగరం కనిపించడం లేదు. ఏమైంది? గుళ్ళో ఎక్కడైనా పడిపోయిందేమో నాన్న. నీకు బుద్ధుందా? ఆ ఉంగరం అత్తయ్య గారికి చాలా సెంటిమెంట్. అది పోయిందని తెలిస్తే మనందరినీ చంపేస్తుంది. పదండి. గుళ్ళో మా అమ్మాయి ఉంగరం పడిపోయింది. వెతికిచ్చిన వాళ్ళకి 50,000 బహుమతిగా ఇస్తా. 50,000 మీరు కూడా ఏంటంటే మంత్రులు గారు మంత్రం చేతి ఉంగరం కూడా కనిపెట్టచ్చుగా. మంత్రాలకి మనుషులు పడతారు తప్ప ఉంగరాలు దొరకవు. వెళ్ళి వెతుక్కో. నీ కళ్ళు కనపడవు కదా, నువ్వు వెతుకున్నట్రా. మర్చిపోయానా? ఉంగరం నాకు దొరికింది. నిజంగా దేవుడు ఉన్నాడు బావా. ఆపదలు ఉన్నావాడిని ఆయనే ఆదుకున్నాడు. ఇచ్చింది దేవుడు కాదురా, నా దేవత. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. రేయ్, దీన్ని తీసుకెళ్లి బయట మారేరా. రే ఏదో దాన్ని వండుకుని తినగలవు. బయట మారేయ్. నా బంగారు తల్లి. రే ప్రసాదం తీసుకో. వాడికి ఇస్తావేంటి? వాడి ఉపవాసం. రోజు ఉపవాసారా? పండుగతో చూడండి ఎలా సపరేట్ చేస్తుందో. ఏమీ మనవరాలా, మంచి మొగుడు రావాలని దేవుని కోరుకున్నావా? ఏమిటో డాక్టర్ చదువులంటూ మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడో ఉంటున్నావు. ఏరా, ఆడపిల్లకి అంత చదువు అవసరమట్రా? హాయిగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించక. నా కూతురికి అప్పుడే పెళ్ళి అంటే అది ఇంకా చిన్నపిల్ల కదా. ఓసే ముసలి, ఇంకోసారి పెళ్ళన్నావంటే నీకు చేస్తా రెండో పెళ్లి. నీ అల్లరి భరించేవాడు, మన ఆస్తి అంతస్తుకు తగినవాడు, నిన్ను మనువాడేవాడు ఎక్కడున్నాడో. ఊరే గుళ్ళో సీతామహాలక్ష్మిని చూసిందంటావా? చూసి చూడకుండా వెళ్ళిపోయిందంటావా? లేదా మీలాంటి ఎదలు పక్కన నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిందంటావా? బాబోయ్, కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. పొద్దునే తగలడ్డారా? మీరు చెడింది కాక బంగారం లాంటి నా మనవని కూడా చెడగొడతారా? దేవుడా, ఇక్కడ కలుపు మొక్కలు ఒరు మొక్కలేదా? ఒరు మొక్కలోనే కలుపు మొక్క ఉంది. ఒరే మనవడా, చేతికి గోరింటా కట్టుకుని చాలా రోజులైందిరా. కాస్త కోసుకురారా, చేతి కట్టుకుంటాను. ఆకు ఒక్క నవ్వు నోరు ఎరగబండాల్సిన వయసులో నీ గోరింటాకి ఎందుకే? గోరింటాకలేదు ఎరటలేదు. అదలబా ఊరెప్పుడు వచ్చా సీతామహాలక్ష్మి? నిన్ననే వచ్చా. ఏంటంజీ, చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇలా తయారయ్యా? వాటర్ ప్రాబ్లం అండి. వాటర్ ప్రాబ్లం కాదు, యాదవకే క్వార్టర్ ప్రాబ్లం. ఏంట్రా, ఈసారైనా ఇంటర్ కంప్లీట్ అవుతుందా? అంటే ఎన్నాళ్ళు పక్కడదాన్ని చూసి మోసపోయాను. ఈసారి ఎలాగైనా కష్టపడి పాస్ అవుతానికి ఇస్తా ఉన్నా. నువ్వేం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే అదవే, ఇప్పుడే అదవే. వీళ్ళు నా ఫ్రెండ్స్ లావణ్య, శృతి. నా ఫ్రెండ్స్ కి గోరింటాక్ అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో గోరింటాక్ చెట్టు ఉండాలి. చిన్నప్పుడు నాకు ఇచ్చేవాడివి, ఇప్పుడు ఆ చెట్టు ఉందా? అయ్యో, ఎందుకు లేదు, నీకోసే ఉంచా. చూడండి రామోగాడి చిత్రాలు, చూడండి రామోగాడి చిత్రాలు. ఇదిగో. థ్యాంక్స్ రామ్. ఓకే, బాయ్. బాయ్ బాయ్. వీడికి వీళ్ళ నాన్న బుద్ధులు ఒక్కటి కూడా రాలేదు. అన్ని వాళ్ళ తాత బుద్ధులే వచ్చేసాయి. వీళ్ళ తాత కూడా ఈడిలాగే పెద్ద ఎదవనమాట. అనవసరంగా సీతామహాలక్ష్మిని అపార్థం చేసుకున్నాను రా. చిన్నప్పుడు చెట్టే తనకు గుర్తుందంటే చెట్టు అంత ఎదిగి నన్ను ఎందుకు మర్చిపోదరా? అబ్బో, పూచింది కొమ్మ లేకుండా మురిపాల
మంచి మొగుడొస్తాడు గన్నేరులా పోస్తే కలవాడొస్తాడు. విన్నారా? విన్నారు గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత చక్కటి మొగుడు, బాగా డబ్బున్నవాడు మొగుడుగా వస్తాడు. కానీ మీ అందరికంటే ఎక్కువగా నా మనవరాలికి ఎర్రగా పండి అందగాడు, బాగా డబ్బున్నవాడు మొగుడుగా వస్తాడు. మరి పండకపోతే అబ్బా ఎలాంటి వస్తాడా మరి? సీతామహాలక్ష్మి ఏం చేస్తుంటదంటారా? టిఫిన్ చేస్తుందేమో రా. రెండు దోశలు రా. అలాగే. ఏమైందే? ఏమైంది? అయ్యో నీకేది? ఒసేయ్, నీకు? అమ్మ నా గుంటల్లారా, మీకు బాగానే పండింది కదే. అయ్యో నా మనవరాలకే పండలేదురా దేవుడు. ఎందుకు ఇలా చేసావయ్యా దేవుడు? ఇప్పుడు దీనికి ఎలాంటి మొగుడు వస్తాడో ఏమో రా దేవుడు. ఇంతకీ నీ బాధాలకు పండిందేనా లేక నీ మనరాలకు పండలేదేనా? అమ్మా నువ్వేంట్రా కుంకుడుకాయ గుడ్డు చేసుకుని ఏం చూస్తున్నావు? వెళ్ళి ఏం జాతకాలు చెప్పావు? నేను వెళ్తాను. మొసలు చంపేస్తుంది. దేవుడా దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయను దేవుడా? దేవుడా సోది చెప్తానమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. బాబులు సోది చెప్పించుకుంటారా? మేము రోజు చెప్పుకున్నది అదేగా, ఇంక నువ్వేటి మాకు చెప్తా? మీరు చెప్పుకునే సోదిలో టైం పాస్ అవుతుంది బాబు, నేను చెప్పే సోదిలో మీ టైం బాగుపడుతుంది బాబు. అయితే ఈ టైం బాగాలేదు. వీడికి చెప్పు, వీడికి చెప్పు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, గూగులు తల్లి పలుకు. మనిషి ఇక్కడే ఉంటావు గాని నీ మనసు ఎక్కడో ఉంటుంది. నిజమే. తల్లిదండ్రుల మాట అస్సలు వినవు బాబు, అడ్డమైన వెధవల మాట బాగా వింటావు. నీ దరిద్రం నీ ఇంట్లో లేదు నాయన, ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది నాయనో. ఆ రేఖలు చూసిన చాలుగానే నా చేతి రేఖలు ఎలాగున్నాయి చూడవా? నీ చేతిలో రాత కంటే రోతే ఎక్కువ ఉంది నాయన. బాగుపడే లక్షణాలు నీ బయోడాటాలోనే లేవు నాయన. కనీసం దండరేఖైనా దండుకుందో లేదు చూడు చూడు. నీకింకా ధనరేఖ పుట్టనే లేదు నాయన. దరిద్రం అంతా నీ చేతిలోనే ఉంది. ఎస్క్యూజ్ మీ సోదా, అవర్స్ బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. అవతల అమ్మాయి గారు సోది చెప్పాలంటే పెద్దమ్మగా తొందరగా వచ్చేయమన్నారు. నువ్వు వచ్చేయి. వచ్చేస్తాను నాయన. బాబు నా సోర్ డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. దండరకు పుట్టాకొచ్చే ఇచ్చేస్తాను. సోది చెప్తా సోది. ఏంటి అది నువ్వు చెప్పినట్టే నా మనసు ఎక్కడో లేదు, ఆ అమ్మాయి దగ్గర ఉంది. ఆహా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? 500 ఖర్చు అవుతుంది. 500? అబద్ధం ఆడడానికి ఆ మాత్రం ఖర్చు అవదు. తీసుకో. సోది చెప్తారమ్మ సోది, జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు. మధుర మీనాక్షి పలుకు. నువ్వు ఈ ఇంట్లోనే కాదమ్మా, ఏ ఇంటికెళ్ళినా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. నువ్వు ఏ ఇంట కాలు పెట్టినా ఆ ఇంట ధనలక్ష్మి గలగల 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 గడపట్టుకుని తిరిగేస్తుంది తల్లో. నీకు ఫేస్బుక్ల కన్నా నోట్ బుక్లు అంటేనే ఇష్టం తల్లి. ముందు దాని పెళ్లి రేఖ ఎలా ఉందో చూసి చెప్పవే. పెళ్లి రేఖ పెళ్లి రేఖ పెళ్లి రేఖ మాత్రం పట్టాలు తప్పింది తల్లో. పెళ్లికి ముందు రాణిలా బతికిన నీకు పెళ్లి తర్వాత వనవాసంలో సీత బతుకు తప్పదు తల్లో. కాబోయేవాడికి ఖర్చు తప్ప సంపాదన లేదమ్మో, తినడం తిరగడం తప్ప ఏ పని ఎరగడమ్మో. కానీ గుణంలో మాత్రం శ్రీరామచంద్రుడమ్మా, నువ్వు బంగారు లేడిని తెమ్మన్నా తెచ్చిస్తాడమ్మా. నా మనవరాలి జీవితం నాశనం అయిపోయింది కదరా దేవుడా. దేవుడా దీనికి ఎవరి పాపం తగిలిందో ఏమో దేవుడా. నీదే అయి ఉంటది. ఓరి నాయనా, ఓరి దేవుడా. ఏమైంది ముసల్లారా? ఒరేయ్, నీ చెల్లెల జీవితం వనవాసమేనట్రా నాయనా. ఓరి ఈ దేవుడా. కాలంలో సోదేంటే నువ్వు వెళ్ళమమ్మా. పంపించరా. మళ్ళీ ఏంటయ్యా?
నేను చెప్పినట్టే చెప్పావుగా. నువ్వు చెప్పినట్టే చెప్పాను నాయన. సరే కానీ నాకు నిజం చెప్తావా? ఖర్చు అవుతుంది నాయన. బాహిస్తాలే. సీతామహాలక్ష్మి చేయి చూసావు కదా, అరచేతి మాత్రం ఆటలా ఉంది. నువ్వేం కంగారు పడుకు నాయన. నువ్వేదైతే చెప్పావో అరిచేతిలో అక్షరం పొల్లిపోకుండా అలాగే ఉంది నాయన. మరి నా సంగతి 50 ఏంటి? 500 కదా. అబద్ధానికైతే 500, నిజానికైతే 50 రూపాయలు. నువ్వే చెప్పావుగా.